ఎస్డివిన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నేడు రేపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరగనున్న సీఎం జగన్ బస్సు యాత్ర. రూట్ మ్యాప్ లో అడ్డంకులు లేకుండా తగిన చర్యలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు. మేమంతా సిద్ధం బస్సు యాత్రను జయప్రదం చేయాలంటూ పిలుపునిచ్చిన మాజీ మంత్రి వెల్లంపల్లి. గతంలో ఎవరూ చేయలేనంత సంక్షేమాన్ని సీఎం జగన్ చేశారంటూ వెల్లడి. 12వ డివిజన్లోని మెగా ఎస్టేట్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించిన వైసీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. ప్రచార రథమెక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన అవినాష్ వైకాపాను సాగనంపి తెదేపాను స్వాగతించేందుకు ప్రజలు సన్నద్దంగా ఉన్నారని వెల్లడించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమారుడు గద్దె క్రాంతి. స్థానిక 22వ డివిజన్ గంగానమ్మ గుడి ప్రాంతంలో ఎన్నికల ప్రచారం. ఇక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో నేడు రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర జరుగుతోంది. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 రోజుల పాటు జరగనుంది. శని ఆదివారాల్లో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం సాయంత్రం ఎన్టీఆర్ జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశించనుంది. దుర్గగుడి, వారధి నుంచి బందర్ రోడ్డు, చుట్టుగుంట, సంగీత కళాశాల, బుడమేరు, ప్రకాష్ నగర్, రామవరపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నెడమానూరు ప్రాంతాల్లో బస్సు యాత్ర చేయనున్నారు. శనివారం రాత్రికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో బస జరగనుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రను జయప్రదం చేయాలని మాజీ మంత్రి వెల్లంపల్లి పిలుపునిచ్చారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఈ మేరకు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేయడం మన హక్కు అని, అటువంటి ఓటును అవినీతి రాజకీయాలకు వేయకూడదు అంటూ సూచించారు. దేశంలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, మహిళలకు రక్షణ కరువైందని, ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని గెలిపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినటువంటి రూట్లో ఆయన రేపు విజయవాడ నగరానికి రావడం జరుగుతుంది. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ గారు, అట్లాగే మాజీ డిప్యూటీ మేయర్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా మేము అప్పీల్ చేస్తాము. శ్రీనివాస్ గారు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు 3వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేమంతా సిద్ధం కార్యక్రమానికి బస్సు యాత్ర అయితే ఉందో అది మన విజయవాడ నగరానికి రాబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ బస్సు యాత్ర వచ్చి విజయవాడ ఈస్టు సెంట్రల్ నియోజకవర్గానికి ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు గతంలో చూశారు, సిద్ధం సభలు కానీ, మేమంతా సిద్ధం కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అఖండ విజయంతో విజయోత్సవ ర్యాలీలాగా నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బస్సు యాత్రలు మీరు అందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా మన విజయవాడ కనకదుర్గ వారధి దగ్గర నుంచి సాయిబాబా టెంపుల్, బందర్ రోడ్డు రమేష్ హాస్పిటల్ కావచ్చు, పులి సెంట్రల్ నియోజకవర్గంలో ల్యాండ్ అవబోతా ఉన్నారు. మరి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకటానికి మేమందరం కూడా సమాయత్తమైనటువంటి విషయాన్ని పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిద్ధం అనేటువంటి సభలు చూసి ప్రజలకి ఏం కావాలా, లేకపోతే గతంలో పరిపాలన ఎలా ఉంది, ఇంకా పరిపాలన ఏం చేయాలా, ప్రజలు కష్టాలేంటి, ప్రజల యొక్క ఇబ్బందులు ఏంటి అనేటువంటి తెలుసుకునేటువంటి భాగంలోనే మరి ముందుకు సాగుతోంది. కాబట్టి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైతే రూట్ మ్యాప్ ఉందో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రచార రథమెక్కి ప్రజలకు అభివాదం చేస్తూ వైసీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రచార రథం ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ది వైసీపీ హయాంలోనే జరిగిందని వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఎమ్మెల్యే అభ్యర్థి అయినా తనను గెలిపించాలి అంటూ కోరారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 12వ డివిజన్లోని మెగా ఎస్టేట్ వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ఈరోజు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 12వ డివిజన్లో సోదరులందరి మధ్య మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ఈరోజు ఎన్నికల ప్రచారం మొదలు పెడతాం జరిగింది. ప్రతి ఇంటికి గారు వెళ్ళి ఈ యొక్క 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రాంతంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజానీకాన్ని వివరించి వాళ్ళ ఒక ఆశీర్వాదం, వాళ్ళ ఒక మద్దతు అన్ని గారు అడుగుతున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరి గారు స్వాగతించి ఆశీర్వదించి ముందుకు తీసుకుని రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటేస్తామని చెప్పని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా కేశినేని శ్రీనివాస్ నాని గారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా మమ్మల్ని దీవిస్తానికి ఈరోజు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ బిడ్డగా వైకాపాను సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని గద్దె రామ్మోహన్ కుమారుడు గద్దె క్రాంతి వెల్లడించారు. కృష్ణలంక 22వ డివిజన్ గంగానమ్మ గుడి ప్రాంతంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. క్రాంతి మాట్లాడుతూ వైకాపా 5 ఏళ్ల పాలనలో ఏ ఒక్క రంగం అభివృద్ది జరగకపోగా సీఎం జగన్ అసమర్థ పాలనతో తీసుకున్న నిర్ణయాలతో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడ్డారన్నారు. ఉద్యోగాలు లేక యువత, పనులు లేక భవన నిర్మాణ కార్మికులు పింఛన్లు అందక వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ జనాలంతా కూడా ఈ 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఇసుకెత్తిపోయి ఉన్నామని చెప్తున్నారు. ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే ఇక్కడ చివరికి రెంట్లు కట్టే వాళ్ళకు కూడా చెత్త పన్నులు వేస్తున్నారు. దాంతోపాటు ఇంటి పన్ను పెంచేశారు. కరెంట్ బిల్లు పెరిగిపోయింది. కరెంట్ బిల్లు ఒక్కసారి కాదు 10 సార్లు సుమారుగా పెరిగింది. ఇవన్నీ కూడా చెప్తున్నారు. దాంతోపాటు మేము ఇలా వస్తుండగా చాలామంది తాపీ వర్కర్లని, మార్బుల్ వర్కర్లని, పెయింటర్ని కలిసాము. పెయింటర్లతో పాటు మేజర్గా కార్పెంటరీ వర్క్ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఈ 5 ఏళ్లలో కనీసం ఒక్కరోజు కూడా పని దొరకలేదండి. మనకి రాష్ట్రంలో రాజధాని కావాలి, రాజధానితో పాటు మన సిటీస్ డెవలప్మెంట్ అనేది జరగాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగితే కానీ బిల్డింగులు రావు. ఈ పనులన్నీ రావాలంటే ప్రభుత్వం మారాలి. ఎందుకంటే ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో ఒక్క పని కూడా ఎమ్మెల్యే సేవాగుణం 100 రెట్లు 100కి 100% సేవాగుణం ఉన్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే గద్దె రామ్మోహన్ రావు గారు అని అంటారు. అలాగే ఆయన తోడు కేశినేని చిన్ని గారు కూడా తోడేరు ఎంపీగా. వాళ్ళిద్దరిని గెలిపించాలని ఓట్లు 22వ డివిజన్లో అభ్యర్థి చేసేకి వాళ్ళ చిన్నబ్బాయి క్రాంతి అన్నయ్య డివిజన్కి రావడం జరుగుతుంది. చాలా సమస్యలు వాళ్ళకు కూడా ఇక్కడ చెప్పుకోవాలి. సమస్యలు చెప్పుకుంటే పెద్దవాళ్ళు వచ్చిన సీఎం జగన్ ప్రోద్బలంతోనే రాష్ట్రంలో విధ్వంసాలు చెలరేగుతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై టీడీపీ నేతల బృందం అడిషనల్ సీఈఓకి ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ ప్రోద్బలంతోనే ఈ ఘటనలు అన్నీ జరుగుతున్నాయని, నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ పై సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ ఎన్నికల కోడ్ వచ్చిన 25 రోజుల్లో 35 తీవ్ర సంఘటనలు జరిగినా నిందితులపై ఎక్కడా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. సమక్షంలోనే సీసీ కెమెరాలు పగలగొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేసిన పేర్ని నాని కేసు కావచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో నిన్న ఈరోజు చేసిన అరాచకాలు కావచ్చు, ఇటువంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా 35 సంఘటనలు జరిగాయి. ప్రధానమైన సంఘటన ఎక్కడా ఏ దాంట్లో కూడా న్యాయం జరగటం లేదు. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు లేవు. బందర్లో చర్యలు తీసుకున్నట్టయితే ఒంగోలులో ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. సరైన సెక్షన్లో మచిలీపట్నంలో బందర్లో పేర్ని నాని విధ్వంసం తర్వాత తండ్రి కొడుకుల మీద కేసు పెట్టుకుంటే ఒంగోలులో బాలినేని వాళ్ళు ఆ సంఘటనలు జరిగి ఉండేవి కాదు. అలాగే సర్ఫ్ సీఈఓ ఎవరైతే మురళీధర్ రెడ్డి ఉన్నాడో అతను తీసుకున్న నిర్ణయాల వల్ల, చీఫ్ సెక్రటరీ తీసుకున్న నిర్ణయాల వల్ల 33 మంది వ్యక్తులు, వృద్ధులు, పెద్దవాళ్ళు చనిపోయారు. మొన్న పెన్షన్లు ఇంటింటికి ఇవ్వకుండా వాళ్ళు చేసిన
అరాచకం వల్ల ఈ సంఘటనలు జరిగాయి. భవిష్యత్తులో రేపు మే నెలలో ఇచ్చే ఏదైనా కూడా మళ్ళీ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలంటే మురళీధర్ రెడ్డి లాంటి వ్యక్తి సబ్ సిఇఓ అక్కడ సీఎం జగన్ బస్సు యాత్రను విజయవంతం చేయాలంటూ క్రైస్తవ సోదరులకు రెవరెండ్ డాక్టర్ బందెల దయానందం పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి క్రైస్తవుల ఆరాధ్య దైవం సీఎం జగన్ బస్సు యాత్రకు క్రైస్తవ సోదరులు సోదరీమణులు తరలి రావాలంటూ వైసీపీ ఎన్టీఆర్ జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ బందెల దయానందం పిలుపునిచ్చారు. స్థానిక మధురనగర్లో ఎన్టీఆర్ జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం నగరంలో సీఎం జగన్ బస్సు యాత్ర జరుగుతున్న నేపథ్యంలో క్రైస్తవులు తెల్లటి వస్త్రాలు ధరించి బస్సు యాత్రకు హాజరు కావాలంటూ సూచించారు. విజయవాడ మహాపట్టణంలో ఉండేటువంటి క్రైస్తవ సమాజానికి ప్రభు యేసుక్రీస్తు నామంలో నా వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను. మన యొక్క క్రైస్తవుల యొక్క దళిత క్రైస్తవుల యొక్క ఆరాధ్య దైవము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు సాయంకాలము 4 గంటలకు షికామణి సెంటర్ నుంచి బస్సు యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. ఈ బస్సు యాత్ర మన తూర్పు నియోజకవర్గ మన యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేగా నిలబడుతున్నటువంటి దేవినేని అవినాష్ గారు, అలాగే సెంట్రల్ నియోజకవర్గ మరి ఎమ్మెల్యేగా నిలబడుతున్నటువంటి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే వెస్ట్ నియోజకవర్గం తరఫున నిలబడుతున్న ఎమ్మెల్యేగా నిలబడుతున్నటువంటి ఆసిఫ్ గారు, వీరి యొక్క నాయకత్వంలో ఈ యొక్క బస్ యాత్ర అనేది జరుగుతుంది. కాబట్టి విజయవాడ పట్టణంలో ఉండేటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా ఇదే ఆహ్వానంగా భావించి ఈ బస్ యాత్ర షికామణి సెంటర్ నుంచి స్తోత్రములు. ప్రభునందు ప్రియులారా, మన విజయవాడ మహాపట్నంలో ఉంటున్న క్రైస్తవ సంఘాలు, దైవజనులు, కుటుంబాలందరికీ మరి క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు బందెల దయానందమయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మరి రేపు సాయంత్రం మన విజయవాడ పట్టణంలో జరగనై ఉన్నది. మరి తూర్పు, పశ్చిమ, అలాగే సెంట్రల్ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే గారులు మరి అలాగే వారందరూ కూడా ఇందులో పాల్పంపులు పొందుతున్నారు. ఎందుకంటే ఎస్సీలను టీడీపీ పదే అవమానపరుస్తున్నారని జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం వ్యవస్థాపకులు కావూరి జయకుమార్ ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ఎస్సీలకు మంచి చేస్తుంటే చంద్రబాబు మాత్రం ప్రతిసారి ఎస్సీలను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలని అనుకుంటారా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. అంతేకాకుండా వైసీపీ ఒక టిప్పర్ డ్రైవర్ కు సీటు ఇవ్వడం కూడా చంద్రబాబు ఎగతాళిగా కనిపిస్తుందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తమకు సంక్షేమం కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డికే తమ మద్దతు ఉంటుందన్నారు. అభివృద్ధిని, పేదల భవిష్యత్తుని, నిరుద్యోగుల భవిష్యత్తుని, విద్యార్థుల భవిష్యత్తుని, మహిళా భవిష్యత్తుని, రైతాంగం భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తును చూసుకుంటూ ఒక పెద్ద మనసుతో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా అగ్రవర్ణాల్లోని పేదలంటూ ప్రతి ఒక్క విధానంలో సింహభాగం ఇచ్చుకుంటూ పోతుంటే అటు సంక్షేమ పథకాల్లో కావచ్చు, రాజకీయ పదవుల్లో కావచ్చు సింహభాగం ఇస్తుంటే ఓ పక్క నారా చంద్రబాబు నాయుడు సాక్షాత్తు తను సీఎంగా ఉన్నప్పుడే ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా అన్నారు. అది చూసి కింది స్థాయి లీడర్లు కూడా హేళన చేసిన సందర్భాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసాము. అంత మాత్రమే కాక చంద్రబాబు నాయుడుకి ఎక్కినటువంటి కుల అహంకారము, పెత్తందారి విధానము, ఆర్థిక పరిస్థితులు కూడగట్టుకున్న విధానము ఇవన్నీ కలుపుకొని ఇటీవల అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ 2014లో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినప్పుడు ఎన్ని హామీలు ఇచ్చాడనేది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఆ ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చాడనేది కూడా తెలియదు. అయితే
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తన క్యాబినెట్లో ఉన్న వ్యక్తే ఎస్సీలను విమర్శిస్తే కనీసం ఖండించను కూడా ఖండించలేదు ఆయన గారు. ఇప్పుడు ఆయన గారు కూడా ఎస్సీల్లో ఎందుకు పుట్టాలి అన్నట్టుగా ఆయన గారు కూడా అంటాం ఏంటి, ఈ ప్రజలందరూ పూర్తిగా గమనిస్తున్నారు. గతంలో ఆయన అధికారం ఎందుకు కోల్పోయాడు అనేది కూడా ఒకసారి ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎక్కడ ముళ్ళ పొదల్లో పెట్టాలని చూశాడు అమరావతిలో. అట్లాంటి మహనీయుని విగ్రహాన్ని నడిబొడ్డులో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజలందరూ ఎంతో హర్షిస్తున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఏమంటున్నారు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలందరూ నా వాళ్ళు, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ముందుండి చూసుకుంటా. మైలవరం నియోజకవర్గంలో వాలంటీర్లు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నారు. ఎంపీడీఓకు ఇబ్రహీంపట్నం, ఈలప్రోలు, కేతనకొండ, జూపూడి, పుల్లూరు, చంద్రగూడెం, కీర్తి, రాయునిగూడెం, గణపవరం గ్రామాలకు చెందిన 100 మంది వాలంటీర్లు తమ రాజీనామా పత్రాలు అందజేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లుగా వాలంటీర్లు పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలోని 1వ వార్డులో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తనయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా సూపర్ 6 పథకాలు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో తన తండ్రి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి మైలవరం నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు. చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ పార్టీ ఉద్భవించిందని న్యాయవాది ఆర్జే రాజు వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేయడం మన హక్కు అని, అటువంటి ఓటును అవినీతి రాజకీయ పార్టీలకు వేయకూడదన్నారు. దేశంలో, రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, మహిళలకు రక్షణ కరువైందని, ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతున్నాయని వివరించారు. బడుగు బలహీన వర్గాల కృషి కోసం, న్యాయ రక్షణ కోసం తమ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు. ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎన్హెచ్ఆర్సీ తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో భారతదేశం యొక్క రాజ్యాంగము ఒక విశిష్టమైనటువంటి రాజ్యాంగం. మన భారతదేశం యొక్క రాజ్యాంగ విశిష్టత ఏమిటి అంటే ప్రతి సామాన్యుడికి కూడా హక్కు కల్పించడమే భారత రాజ్యాంగంలో ఉండేటువంటి విశిష్టత. కాబట్టి ఈ రోజున మేము ఎన్హెచ్ఆర్సీ తరఫున ప్రజలను చైతన్యవంతులుగా చేయాలి. ఎందుకు అంటే 2024 లోక్సభ, శాసనసభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో సిద్ధం సభలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి పౌరుడు కూడా సిద్ధంగా ఉండాలి. దేని కొరకంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్, మానవ హక్కులు మరియు నేర నిరోధక కౌన్సిల్ వారి తరపున భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ, అలాగే మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత గురించి మరి ఎన్హెచ్ఆర్ఏసీ యొక్క కమిటీసు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, అలాగే మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో మా కమిటీస్ అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత గురించి వివరిస్తున్నారు. ప్రతి భారతీయుడు తన యొక్క ఓటుని వినియోగించుకోవాలి. అంటే చైతన్యవంతమైనటువంటి ప్రజాస్వామ్యం కోసం ప్రతి ఒక్క భారతీయుడు కూడా, ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి భారతీయుడు కూడా ఓటుని వినియోగించుకోవాలి. గణనీయంగా ఓటు శాతాన్ని పెంచాలి అనే ఒక ఉద్దేశంతో ఎన్హెచ్ఆర్ఏసీ అనేది మరి ఇటు ఎలక్షన్ కమిషన్తోనూ, అలాగే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్తోనూ, అలాగే అన్ని అంటే కలెక్టర్స్తోనూ, ఎస్పీలతోనూ అందరితో కూడా మరి మింగిల్ అవుతూ చైతన్యవంతాన్ని కలిగి ఆపర్చునిటీ ఫర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా to select the right person, to select a wise person, to select a good leader, to create a beautiful democracy landscape political process. I would request everyone, educate people, do not ignore or skip the vote process because it is a fundamental right. It is given by through the Constitution of India. The Election Commission has given a beautiful day in a year of January 25th as a voting day.
So I would request everyone. మైలవరంలో బీసీల మహాగర్జన సభ విజయవంతమైనట్లు బీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. మైలవరంలో తొలిసారిగా బీసీలకు ఎమ్మెల్యే అభ్యర్థి స్థానం కల్పించిన సీఎం జగన్ కు వాళ్లు కృతజ్ఞతలు చెప్పారు. తమకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని, ఖచ్చితంగా బీసీలందరూ ఒకటవ్వాలని, మన సోదరులు ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకుని తిరుపతి రావును అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు వచ్చిన ఈ అవకాశాన్ని పోగొట్టుకోమంటూ ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఆత్మీయ కలయిక చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక్కడ ఒక బీసీలే కాదు, జగన్ అనుకున్నాడు నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంతా తెలుగుదేశం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఈ మైలవరం నియోజకవర్గం నుంచి తన ఓటు రూపాయల తరిమి వర్గానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి అర్థమవుతుంది. మేమంతా ప్రతిపక్షం ఎన్ని కొట్టలు మందినా వాటిని ఎదుర్కొని మా లోకల్ పక్క లోకల్ సర్నాల తిరుపతి ఉన్నది అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలుపుతూ, మరియు ప్రతిపక్ష వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో కొన్ని ఛానల్లో స్టేట్మెంట్ పెడుతున్నారు. అధిష్టానం సంతులు ఇక్కడికి డబ్బు పంపిస్తుందని, దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని రాక మాకు బీసీలకు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడటానికి ఛాన్స్ వచ్చింది. ఈ ఛాన్స్ ని మేమెవ్వరూ వదిలించుకోవడానికి సరిగా లేవు, రెడీగా లేవు. మా బీసీలందరూ ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే మేమందరూ రెడీగా ఉన్నాం. సంఘాల తిరుపతిరావు గారిని అత్యధిక మెజారిటీతో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంత మెజారిటీతో గెలిచారో అంతకన్నా ఎక్కువ మెజారిటీతో, బ్రహ్మాండమైన మెజారిటీతో మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు అందరూ రెడీగా ఉన్నారు. ముస్లిం మైనారిటీలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సిద్ధం పట్టం కట్టుకున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ మైలవరంలో లోకల్ అభ్యర్థి కావాలి. మైలవరంలో ఉండేగా మాట్లాడుతున్నారు వసంత కృష్ణప్రసాద్. ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ లోకల, ఇక్కడ లోకల, అక్కడక్కడ గురించి మాట్లాడుతున్నాడు. కానీ మీకు అవకాశం ఇచ్చి మీరు నందిగామలో 2 చోట్ల ఓడిపోతే, మీరు మీ నాన్నగారు 2 చోట్ల రెండు సార్లు ఓడి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నేడు రేపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరగనున్న సీఎం జగన్ బస్సు యాత్ర. రూట్ మ్యాప్ లో అడ్డంకులు లేకుండా తగిన చర్యలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు. మేమంతా సిద్ధం, బస్సు యాత్రను జయప్రదం చేయాలంటూ పిలుపునిచ్చిన మాజీ మంత్రి వెల్లంపల్లి. గతంలో ఎవరూ చేయలేనంత సంక్షేమాన్ని సీఎం జగన్ చేశారంటూ వెల్లడి. 12వ డివిజన్లోని మెగా ఎస్టేట్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించిన వైసీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. ప్రచార రథమెక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన అవినాష్. వైకాపాను సాగనంపి తెదేపాను స్వాగతించేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉన్నారని వెల్లడించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమారుడు గద్దె క్రాంతి. స్థానిక 22వ డివిజన్ గంగానమ్మ గుడి ప్రాంతంలో ఎన్నికల ప్రచారం. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.